విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడి నుండి ఇంటికి తిరిగి వస్తారు. లక్ష్మిని విహారీ డ్రాప్ చేసిన తర్వాత కార్ దగ్గర నిలబడి ఉంటాడు. లక్ష్మి ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సహస్రతో కలిసి చేయబోయే పూజ గురించి విహారీ ఆలోచిస్తూ, నువ్వంటే నా భార్యవి కాబట్టి నీతో కలిసి గుడిలో పూజ చేశాను, కానీ నా భార్య కానీ అమ్మాయితో నేను పూజ ఎలా చేయగలను అని చెప్పి విహారీ తన చేతిని కావాలనే కార్ డోర్లో నలగొట్టుకుంటాడు. ఇక విహారీ ఒక్కసారిగా అరవడంతో వెనక్కి తిరిగి లక్ష్మి చూస్తూ ఉంటుంది. విహారీ చేతికి రక్తం కారుతూ ఉంటే, అయ్యో విహారీ గారు అంటూ లక్ష్మి కంగారు పడుతూ విహారీని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. సహస్ర, పండు వీళ్ళందరూ కలిసి కంగారు పడిపోతూ విహారీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. అయ్యో ఏమైంది బావా అని చెప్పి సహస్ర కట్టు కడుతూ ఉంటుంది. నా చెయ్యి కార్ డోర్లో నలిగింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో అంబిక విహారీని ప్రశ్నిస్తూ, నువ్వు దిగేది రైట్ సైడ్ నుండి కదా విహారీ, రైట్ హ్యాండ్తో డోర్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ నలగాలి, కానీ రైట్ హ్యాండ్ ఎలా నలిగిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే సహస్ర విహారీ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. మరి విహారీ సహస్ర కలిసి చేయబోయే పూజ ఆగిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.